మా ముఖేష్ కుమార్ గౌడ్ గారిని దేవా టిపిసి వారిని మా మధ్యలోకి తీసుకొచ్చాం. వారికి ఇచ్చిన ఆ రాజకీయ పరిధి, ఆ స్థాయితో బ్రతుకుతున్న తనను మేము ఈ దినం కలిగి ఉండడము భూపతి రెడ్డి గారిని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు. ముఖ్యంగా ఈ దినము ఈ స్థలములో మేము ఒక గొప్ప మరియు నర్సింగ్ స్కూల్ ప్రారంభించాలని ఆశతో మేము సమకూడుకున్నాం. డైసన్ ఆఫీసర్ హిమాలయ బ్రదర్ని మరియు లల్లు నైనా నీ కుమారుడు ప్రభుకిరని దీవించి మహిమ. ఆమేన్. తండ్రి గారు, మా రూబెన్ తండ్రి గారు అక్కడ మా సినెట్ లో ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు ఈ సైడ్ ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం బిషప్ గారు ఏమన్నారంటే అపార్ట్మెంట్స్ ఎప్పుడో ప్లాన్ చేసినాము, ఇది కంప్లీట్ చేయండి. దాదాపు 20 ఫ్రెండ్స్ ఆల్సో. డాక్టర్ అగస్టిన్, కెన్ యూ స్టాండ్ అప్? డాక్టర్ ప్రశాంత్ is the director of camp. And we thought మన హాస్పిటల్ పక్కకే ఈ డాక్టర్ క్వార్టర్స్ ఉంటే మనకు పేషెంట్స్ కు మంచిగా సర్వీసెస్ ఇవ్వగలుగుతామని ఎలక్షన్ కూడా ఇక్కడ కండక్ట్ జరిగినాం సార్. అప్పుడు మన కలెక్టర్ గారు, మన యోహాన్ గారు వీళ్ళందరూ వచ్చి మన premises, all these facilities because should encourage this global class, because the Church of South India, as you are aware, is serving in 5 states in from churches. We are running medical colleges, nursing colleges. CMC వెల్లూరు కూడా మీకు తెలుసు ఎంత పెద్ద సేవ అనుభవం. బిషప్ రూబెన్ తండ్రి గారు ఇది ఒక మళ్ళీ రీస్టార్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం సార్. We request you to support this. It is run under the Church of South India. And now I hand over the mic to Bishop Reuben to bless you and also దీవెనలకు కర్తవైన మా గొప్ప యేసయ్య, ఎల్లప్పుడూ ఆశతో ఉన్నాము. నీ ఆశీర్వాదాలు నేను మా ప్రియ సహోదరుడు టిపిసి మహేష్ కుమార్ గౌడ్ గారిని నీవు దీవించమని అడుగుచున్నాను. ఎమ్మెల్యే గారు వారు ఇంకా దీవెనకరంగా సమాజానికి, వారు ప్రజల కొరకు ఆశీర్వదకరంగా బ్రతుకుతారు. దీవించే దేవా, దీవించకుండా దాటిపోకు. ఆశిస్తున్న ప్రాణాలను తృప్తిపరిచే దేవుడా, అడుగుతున్నది బిడ్డలు నీ దీవెనలు దీవించి మహిమ పొందువని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రూబెన్ మార్క్ గారు, బిషప్ రూబెన్ మార్క్ గారు, గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు, వేదిక పైనటువంటి పెద్దలందరికీ, ముందున్న అయ్యగారులందరికీ, సోదరులకి, బెచ్చిపల్లి ప్రాంత ప్రెస్ మిత్రులందరూ కూడా నాతో పాటు పనిచేసిన వాళ్ళు. 94లో పోటీ చేసినప్పుడు 2004 వరకు కూడా వీళ్ళందరితో సంబంధాలు ఉన్నటువంటి సందర్భం. అయ్యగారు నేను ఇక్కడ 94లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాను. అప్పుడు నాకు 27 ఏళ్ళు. ఈ సిఎస్ఐ కాంపౌండ్తో కూడా నాకు ఎనలేని అనుబంధం. నేను చదువుకున్న రోజుల్లో నేను నిర్మలోదయ బాయ్స్ కాన్వెంట్ చదువుకున్నాను. కానీ నా స్పోర్ట్స్ యాక్టివిటీ అంతా సిఎస్ఐ గ్రౌండ్లో ఉండేది. నా మిత్రుడు చాలా పెద్ద ఫుట్బాల్ ప్లేయరు, ఇప్పుడు స్వర్గస్థులైనారు. సిఎస్ఐ గ్రౌండ్తోనే నాకంతా కూడా స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండేది. సో సిఎస్ఐతో ఉన్నటువంటి అనుబంధం అది. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ సిఎస్ఐ. దాని కారణంగానే 98లో మండ వెంకటేశ్వరాన్ని గుర్తు చేసుకోవాలి, అప్పుడు మినిస్టర్గా ఉన్నారు. వారు గవర్నమెంట్లో అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ గవర్నమెంట్ కాలేజ్ని తీసుకురావడం జరిగింది. అంతే కదా కుమార్గా, ప్లస్ గవర్నమెంట్ కాలేజ్. నేను నిన్న నిజామాబాద్ సభలో కూడా చెప్పాను, ఒక ప్రభుత్వ కళాశాల ఉంది, మంత్రులకు చెప్పాను ఇది పిసిసి జిల్లా, ఇంకొక మెడికల్ కళాశాల అవసరం ఉందనే మాట మిమ్మల్ని దృష్టి పెట్టుకొని చెప్పాను. నేను స్పీచ్లో చెప్పాను ఇంకొక మెడికల్ కళాశాల రావాల్సిన అవసరం ఉంది నిజామాబాద్కి అనే మాట. మీరు ఇన్వైట్ చేసిన మైండ్లో ఉంది కాబట్టి ఆ మాట చెప్పడం మంత్రులందరికీ చెప్పినాను. నేను మీకు ఆశ్వాసం ఇస్తూ ఉన్నాను, మీకు శ్రమ లేకుండా, నయా పైసా ఖర్చు లేకుండా ఈ కాలేజ్ తీసుకొద్దాం ప్రభుత్వ పరంగా. కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ పట్ల రేవంత్ రెడ్డి గారికి అపారమైనటువంటి నమ్మకం, ఒక దృష్టి, ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉంది. మా అందరూ కూడా అంతే. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. నేను ఏ స్పీచ్ చేసినా ఎడ్యుకేషన్ గురించి 2 మాటలు చెప్తాను. ఇక్కడ నా సోదరులందరికీ చెప్తాను, పిల్లల్ని చదివించాలి. చదువుకున్నాడు జీవితం కలర్ టీవీ, చదువుకోకుంటే బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ. మీరు చాలామంది చూస్తుంటారు. నేను 14 ఇంచుల టీవీ
మొదటి టీవీ మా ఇంట్లో 14 ఇంచుల బ్లాక్ అండ్ వైట్ టీవీ చిన్నగా ఉంటుంది. చదువుకుంటే ఇవాళ 80 ఇంచెస్ 100 ఇంచెస్ టీవీలు కూడా వచ్చినాయి. సో జీవితం చదువుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. సో ఇవాళ అయ్యగారులందరిని అభినందిస్తూ ఉన్నాను. మళ్ళీ మంచి ఆలోచనతో ఆనాడు 98లో ప్రారంభమైన కళాశాల 2000లో కమెన్స్ అయింది కదా, 2003లో 2008 వరకు నడిచింది. ఎంసీఏ నిబంధనలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎంసీఏని ఎవరు ప్రభావితం చేయలేరు. నిజామాబాద్ మెడికల్ కళాశాల వచ్చినప్పుడు కూడా ఆనాడు అదృష్టవశాత్తు సుదర్శన్ రెడ్డి గారు మెడికల్ కళాశాల మంత్రిగా ఉండే. ఎంసీఏ వాళ్ళు ఆ కళాశాలకు పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకంటే మధ్యన రోడ్డు ఉంది కాబట్టి కంబైండ్ ఉండాలని చెప్తున్నారు. కంబైండ్ క్యాంపస్ ఉంటేనే ఇస్తామని దాంట్లో కొంత మేనేజ్ చేసి మేము ఆ రోడ్ని ఎరేస్ చేసి దాంతో ఫ్లైఓవర్ బిడ్స్ చూపించి దాని మీద ఆనాడు ఆజాద్ గారు హెల్త్ మినిస్టర్ ఉంటే చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తే తప్ప ఎంసీఏ వారు పర్మిషన్ ఇవ్వలే. సో చాలా కఠిన నిబంధనలు ఎంసీఏ వద్ద ఉంటాయి. మీరు కావాల్సినటువంటి టెక్నికల్ సదుపాయాలు దయచేసి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. మనం కాలేజ్ ఓపెన్ చేసుకోవాలి. నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు తెలంగాణలో పెద్ద ధనాగార జిల్లా. నిజాం సాగర్ ప్రవహించే రోజుల్లో నిజామాబాద్ జిల్లాకి పిల్లలు ఇవ్వాలని ఆడపిల్లలు నిజామాబాద్కి ఇవ్వాలని తాతలు ఆడేవారు. ఇవాళ క్రమేణా నిజాం సాగర్ పారకం తగ్గిపోయి మనం కూడా ఆదిలాబాద్ మాదిరిగా వెనకబడి జిల్లాగా మారిపోతున్నట్టు సందర్భం. అగ్రికల్చర్ పరంగా పారిశ్రామిక పరంగా గొప్ప జిల్లా. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆసియా ఖండంలో పెద్ద ఫ్యాక్టరీ, ముత్యంపేట చీలిక వచ్చే వరకు. సో పూర్వవైభవం నిజామాబాద్కి రావాలని మా కోరిక. అందులో భాగంగా పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా, విద్యాపరంగా మనం అభివృద్ధి కావాలి. ఈ జిల్లాకి ఇంకో మెడికల్ కళాశాలతో పాటు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు ఇవన్నీ కూడా అవసరం ఉన్నాయి. మీరు ముందుకు వచ్చి సిఎస్ఐ అనేది చాలా గొప్ప సంస్థ. నిస్వార్థంగా నిజాయితీగా సేవలు అందించే సంస్థ, దీనిలో ఏం అనుమానం లేదు. 300 ఎకరాల క్యాంపస్. లెప్రసీ అసలు లెప్రసీ అంటే చాలామంది ఈ కొత్త జనరేషన్ చూసుండరు లెప్రసీ యొక్క బాధలు ఏంటో. నేను చిన్నప్పుడు మా ఊర్లో 2-3 లెప్రసీ పేషెంట్స్ ఉండేవారు. అప్పుడు డిచ్పల్లి గురించి చెప్పేవారు. డిచ్పల్లి నిజామాబాద్ యావత్ దేశానికి లెప్రసీ వాళ్ళకి వైద్యం అందించినటువంటి జిల్లా ఇది. బ్రిటిష్ కాలంలో సిఎస్ఐ ముందుకొచ్చి లెప్రసీ, ఆనాడు లెప్రసీ అంటే భయంతో కిలోమీటర్లు ఉరికే పరిస్థితి లెప్రసీ పేషెంట్లు వస్తున్నారంటే. దాని విక్టోరియా ఈ గొప్ప హాస్పిటల్కి అంకురార్పణ ఆ రోజులో జరిగింది బ్రిటిష్ కాలంలో. తర్వాత వేల లక్షల పేషెంట్స్కి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సరే అదృష్టవశాత్తు లెప్రసీ ఎరాడికేట్ అయింది కాబట్టి ఈ సంస్థ ఇదే విధంగా ఉండిపోయింది. ఈ సంస్థలో మెడికల్ కళాశాల రావాలంటే నాలాంటి వాడికి, మా భూపతి రెడ్డి స్వతహాగా డాక్టర్, మా అందరూ కూడా ఒక సంతోషకరమైన విషయం. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు స్వతహాగా డాక్టర్ గారు. నేను ముఖ్యమంత్రితో మాట్లాడతాం, మిమ్మల్ని తీసుకెళ్ళి కల్పిస్తాం. మీరు టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ప్రభుత్వ పరంగా మెడికల్ కళాశాల కోసం ప్రపోజల్ పెట్టించే బాధ్యత మాది. వీలైన త్వరగా నిజామాబాద్లో మళ్ళొక ప్రభుత్వ సిఎస్ఐ నడుపుతున్న ప్రభుత్వ కళాశాల ఇంచుమించు మీరు ప్రభుత్వానికి ఈక్వలే. నాకు చాలా సందర్భంలో చాలామంది అడిగేవారు ఇది కళాశాల అమ్మకానికి ఉందని. మద్రాసు నుంచి ఎవరు వచ్చారు, మీరు మాట్లాడండి అమ్మకానికి ఎలా ఉంటుంది, ఏదో ఒక సిఎస్ఐ చారిటీ ట్రస్ట్లో నడుస్తున్నట్టు సందర్భము. కాలేజ్ అమ్మాలంటే మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేయాలి కదా, ఏ రకంగా మీరు నమ్ముతున్నారనే మాట చెప్పడం జరిగింది. సో రకరకాల పుకార్లు షికార్లు చేసినాయి. మరి అయినప్పటికీ ఈ సంస్థ యథాతథంగా ఇట్లాగే ఉంది కాబట్టి చాలా సంతోషం. సోషల్ యాక్టివిటీలో మీ సంస్థ చేసిన కార్యక్రమాలు అమోఘం. వెల్లూరు సిఎంసి మీ అద్దెలు నడుస్తుంది తెలియడానికి సంతోషం. ఎన్నో చారిటీ కార్యక్రమాలు నిర్వహించినటువంటి సంస్థ సిఎస్ఐ. ఆ గొప్ప చరిత్ర ఉంది. ఆ గొప్ప చరిత్రను ముందుకు తీసుకెళ్ళడం, మరొక మెడికల్ కళాశాల నిజామాబాద్ తెచ్చుకోవడం అనేది చాలా సంతోషం. ఇక్కడ మీకు ఒక స్టేడియం కూడా ఉందనుకుంటాను, రత్నాకర్ చెప్తా ఉండేది. స్టేడియం కూడా యాక్టివిటీ పెంచండి, దాన్ని కూడా పెంచు. ఎందుకంటే మాకంతా స్పోర్ట్స్ యాక్టివిటీ, నేను స్వతహా కరాటేలో బ్లాక్ బెల్ట్ 6th ర్యాంక్ చేశాను, నేను చెప్పాను. సో తప్పకుండా స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. 76లో నేను 5వ తరగతి ఉన్నప్పుడు కరాటేలో చేరినాను. నేను 83లో బ్లాక్ బెల్ట్ వచ్చింది నాకు. సో ఆనాడు అంత క్రేజ్ ఉండింది. సో స్పోర్ట్స్ పట్ల, విద్య పట్ల, వైద్యం పట్ల అదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ఆలోచన ఉంది. సో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ స్టేడియం
నిజామాబాద్కు దూరంగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది కాబట్టి ఇది ముందుకు తీసుకెళ్ళాలి. నేను కానీ భూపతి రెడ్డి గారు కానీ మీకు ఆశ్వాసం ఇస్తా ఉన్నాం. మళ్ళీ చెప్తా ఉన్నాను, మీకు శ్రమ లేకుండా రూపాయి ఖర్చు కాకుండా ప్రభుత్వ కళాశాల ఇక్కడ రావడానికి మా వంతు కృషి ఉంటుంది అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, వచ్చే రోజుల్లో కూడా ఇంకే ఇతర సోషల్ యాక్టివిటీ మీరు చేసినా మా వంతు సహకారం ఉంటుంది. ప్రభుత్వానికి మీరు చేదోడు కాదు వాదోడుగా ఉండాల్సినటువంటి సంస్థ ఇది. నిస్వార్థంగా నిజాయితీగా ముందుకు పోయే సంస్థ, బీద ప్రజానీకాన్ని ఆదుకునే సంస్థ. ఇంకే ఇతర సోషల్ కార్యక్రమాలు మీరు తీసుకున్నా మా వంతు ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా కూడా మా సహకారం మీకు ఉంటుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, నేను మా ప్రసాద్ గారు ఇక్కడ ఇనాగరేషన్ ఉందన్నప్పుడు నేను చెప్పినాను ఆయనకి, చాలా పెద్ద చరిత్ర కలిగినటువంటి సిఎస్ఐ కాంపౌండ్ మళ్ళీ అక్కడ పూర్వ వైభవం వస్తుందంటే డెఫినెట్గా నేను వస్తాను. మా భూపతి రెడ్డి గారికి వారి పర్మిషన్ తీసుకోవాలి. నేను వారి ఇక్కడ శాసనసభ్యులు, వారిని మీరు సంప్రదించండి, వారు మేము కలిసి వస్తామనే మాట చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అయ్యగారులందరినీ కలిసి మీ ఆశీర్వాదం తీసుకునేటువంటి అవకాశం మాకు ఇప్పించినందుకు. ఇక్కడ కూడా చాలామంది అయ్యగారులు నిరంతరం మీరు సేవ చేస్తూ ఉంటారు. నేను మా రాహత్ నగర్లో 1 ఎకరం స్థలం ఇచ్చాను ఒక చర్చ్ కోసం, అంటే నా సొంత భూమిలోకి వెళ్ళి. సో మాకు భగవంతులంతా సమానం. నేను చాలా సందర్భాల్లో చర్చికి పోయాను, మసీదులకు వెళ్ళి నమాజ్ చేశాను, రోజు పూజ చేసుకుంటాను. సర్వమతం నమ్మే వ్యక్తుల్లో మేము ఇవాళ కులాల పేరిట, మతాల పేరిట, ప్రాంతాల పేరిట రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయో మీకు తెలుసు. ప్రజల్ని కొంత ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. భూపతి రెడ్డి గారు కానీ నేను కానీ రోజు పూజ చేసుకుంటాం, భగవంతుని స్మరించుకుంటాం. కానీ భగవంతుడి పేరిట ఎప్పుడు మేము రాజకీయాలు చేయబోము కూడా. ఇలా దేశంలో అభివృద్ధి చేయండి, అపారమైనటువంటి అవకాశాలను ఈ దేశంలో అంటే అభివృద్ధి పేరిట అధికారంలోకి వచ్చిన వ్యక్తులు రాముడి పేరిట, కృష్ణుడి పేరిట, హనుమంతుడి పేరిట రాజకీయాలు చేసి పబ్బాలు గడుపుతున్న సందర్భం. ఇది దేశానికి మంచిది కాదు. రాజకీయం అంటే నువ్వేం చేస్తావో చెప్పి గెలవాలి, గెలిచిన తర్వాత చేసి చూపించాలి, అదే రాజకీయం. కానీ మతం పేరిట, దేవుని పేరిట వాళ్ళని సమాజం లాగి చేస్తున్న తరుణంలో కొత్త జనరేషన్, నేను తల్లిదండ్రులకు చెప్తా ఉన్నాను, వీటి జోలికి పోకుండా దయచేసి. దేవుళ్ళు ఉండాల్సిన చోట దేవుళ్ళు ఉంటారు. రాజకీయాలు దేవుళ్ళకి సంబంధమే లేదు. మీరు పిల్లల్ని భవిష్యత్తులో మంచి చదివించండి. వీళ్ళ చిన్న పిల్లలు కూడా డైవర్ట్ అయిపోతూ ఉన్నారు. అలా కాకుండా పిల్లల భవిష్యత్తు మీద మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, కులాలకి, ప్రాంతాలకి, మతాలకి అతీతంగా పనిచేసేటట్టు మా పార్టీ ఎప్పుడు కూడా ఈ సిద్ధాంతంతో ముందుకు పోతుందనే మాట కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, మరొకసారి అయ్యగారులందరికీ ఈ మేనేజ్మెంట్కి నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను. మంచి కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారు. వీలైన త్వరలో మనం అందరం కలిసికట్టుగా పనిచేసి కళాశాలలు తెచ్చుకుందామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇక్కడ శాంసన్ ఉన్నాడు, మా పాత మిత్రుడు, నేను ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ పంచుకున్నటువంటి సందర్భం. ఇక్కడ డిస్ప్లేలో చాలామంది మిత్రులు ఇక్కడ నాతో పాటు పనిచేసిన మిత్రులు ఉన్నారు. అందరూ కలిసికట్టుగా ముందుకెళ్దామనే మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఇక్కడ ఇన్వైట్ చేసే టైంలో అన్నను చాలా ఇబ్బంది పెట్టిన. అప్పుడే పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు, రోజు 1000 మంది వస్తున్నా కానీ నేను పోయి అన్న రావాలంటే ఒక్కరోజు కూడా విసుక్కోకుండా వస్తా ప్రసాద్ అని చెప్పి వచ్చిండు. అదేవిధంగా భూపతి అన్న దగ్గర పోతే కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చి ఆయన కూడా రావడం జరిగింది. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వైస్ చైర్మన్ గారు, మరి విమల్ గారు, డాక్టర్ దయాన్న కూడా ముందుకు రావాలని మనం చేస్తాం.